హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఏంటి జస్ట్ 4 lakhs ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందా? రిటర్న్స్ 200%. పెళ్లి కాని ప్రసాదులు మీకోసమే ఈ వీడియో. మీకు పిల్లనివ్వాలి అని అంటే చాలా యంగ్ ఏజ్ లోనే ఇన్వెస్ట్ చేయాలంట, అది కూడా రియల్ ఎస్టేట్ లో. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేశారు అని అంటే మీ డబ్బులు అంటే మీ సేవింగ్స్ అన్ని లాస్ అయిపోయినట్టే. సో వీటన్నిటి మీద ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఆర్యన్. హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఆర్డరీ గ్రూప్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అండ్ ఎన్ఆర్ఎం పోర్ట్ఫోలియో డైరెక్టర్. సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చెప్పేద్దామా? హలో సార్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? గ్రేట్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో చెప్పండి, ఆల్వేస్ నేను అడుగుతూనే ఉంటాను ఏం జరుగుతుంది సార్ రియల్ ఎస్టేట్ లో అని. ఆల్వేస్ మీరు చెప్తూ ఉంటారు, కానీ ఈ రోజు కొంచెం కొత్తగా చెప్పాలి నాకు. తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చెప్తాను. తప్పకుండా, యా. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసమే చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ రెడీగా ఉంటారు అనమాట, డబ్బులు పట్టుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు మీరు చెప్పగానే మీ వీడియో చూసి వాళ్ళు వెంటనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా? సో షార్ట్ టర్మ్లో చాలా మంది ఏంటంటే ఈసారి ఇన్వెస్ట్ చేస్తే ఓ 2 to 3 years తర్వాత నాకు కనీసం లేదంటే 3 times రావాలి, 4 times రావాలి అనేది ఉంటుంది వాళ్ళకి. లాంగ్ టర్మ్ అంటే కొంచెం వెయిట్ చేయగలం 10 సంవత్సరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏంటంటే, ఒకప్పుడు లాంగ్ టర్మ్ అంటే 20 years పైన ఉంటే లాంగ్ టర్మ్ అనేవాళ్ళు. మన స్పీడ్ కల్చరు, జెనెక్స్, మన ఏదైతే ఉన్నామో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ యుగంలో ఉన్నాం కాబట్టి షార్ట్ టర్మ్ అంటేనేమో 5 సంవత్సరాలు, లాంగ్ టర్మ్ అంటే 10 సంవత్సరాలు. అంటే 10 years వెయిట్ చేయగలిగితే లాంగ్ టర్మ్ అంటున్నారు, ఇప్పుడు 5 years వెయిట్ చేయగలిగితే షార్ట్ టర్మ్ అంటున్నారు. అయితే చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ డబ్బుల్ని షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటారు. ఇది గ్రీడీ కాదు, ఇట్స్ గుడ్, పర్లేదు, తప్పేం లేదు. అయితే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తప్పులు చేయకూడదు, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్లో అంటే 2-3 సంవత్సరాల్లో మనం అమ్మేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రోడ్ యాక్సెస్ ఉన్న చోటే కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి 60 feet రోడ్ కానీ 80 feet రోడ్ కానీ 100 feet రోడ్ యాక్సెస్ ఉన్న ప్లేస్లకు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. లేదు ఇంకా అంతకంటే కాదు అంటే మినిమం అయితే 60 feet రోడ్ ఉంటే బాగుంటుంది. ఎందుకు నేను రోడ్ యాక్సెస్ 60 feet 100 feet అంటే ఆ వెంచర్కి ఉండక్కర్లేదు, దగ్గరలో రోడ్ అని చెప్తున్నా. సో వెంచర్ ఇక్కడ ఉంది, ఆ ముందులో ఒక 60 feet రోడ్ యాక్సెస్ ఉంది. అలాంటి ప్లేసుల్లో ఎగ్జిట్ చేసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ రూల్ ఏంటి అంటే, ఒకవేళ మనం అన్నీ చూసుకున్నాం బాగానే ఉంది, ఆ ఏరియా నుంచి ఒక 2 kilometers నుంచి 3 kilometers వరకు హై రేజ్ అపార్ట్మెంట్లు ఉండని అవసరం లేదు, కానీ అట్లీస్ట్ కొన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కానీ అట్లీస్ట్ లేదంటే ఇండివిజువల్ హౌసెస్ కానీ ఉండాలి. ఎందుకు అంటే రేపు పొద్దున్న ఎగ్జిట్ మనం 2 to 3 years పెట్టుకున్నాం టార్గెట్. సో కాబట్టి ఆ ఏరియాకి ఏమవుతుంది, కొన్ని ఇల్లులు ఎక్కువ అవుతాయి, దెన్ మన ప్లాట్ తొందరగా సేల్ అయిపోతుంది. సో అదొకటి. మూడోది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లేసెస్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్, రేడియల్ రింగ్ రోడ్లు అండ్ మెట్రో phase 2 ఎక్కడెక్కడ వస్తుంది, అండ్ ఇప్పుడు కొత్తగా బుల్లెట్ ట్రైన్ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ సంబంధించి ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకుంది గవర్నమెంట్. ఇలాంటి ఏరియాస్ని మనం ముందే ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మాత్రం మన ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ నుంచి ఒక 5 kilometers నుంచి 10 kilometers వెళ్ళారు, ఆ ఏరియాలో ఎగ్జిట్ చాలా తొందరగా అవుతుంది. సో కాబట్టి మనం ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవడం కరెక్టే. ఓకే. లేదు ఆర్ఆర్ఆర్ దగ్గరలో బూమింగ్ ఉన్న ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకున్నా తప్పలేదు. ఎలాంటి చోట ఇన్వెస్ట్ చేయకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ నెంబర్ 1 ఏంటంటే, షార్ట్ టర్మ్లో డబ్బులు తీసుకుందాం అనుకున్నప్పుడు ఎగ్జిట్ తొందరగా రావాలి. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ వెళ్తే ఎక్కువ ప్లేస్ వస్తుంది అనుకుంటారు. అంటే చాలా మందికి ఏం కావాలంటే ఎక్కువ ప్లేసు కావాలి, తొందరగా సేల్ కావాలి. రెండు ఎక్కడ కూడా ఎగ్జిస్ట్ అవ్వవు. ఎక్కువ ప్లేస్ వచ్చినప్పుడు లేట్ అవుతుంది, తక్కువ ప్లేసు సిటీ దగ్గరకు ఉన్నప్పుడు తొందరగా సేల్ అవుతుంది. సో అలాంటి తప్పు చేయకూడదు. సెకండ్, ఎక్కడైతే కుంతలు అంటాము, లేదంటే చెరువులు, లేదంటే ఎలాంటి వాటర్ బాడీస్ ఉంటాయో ఆ ఏరియాస్లో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకు అంటే వీళ్ళు తొందరగా అమ్మాలనే ఇంటెన్షన్లో ఉన్నప్పుడు ఈ ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. హై ఎక్స్టెన్షన్ లైన్స్ ఉంటాయి, సో ఆ ఏరియా దగ్గరలో కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయితే రాదు, లాభం తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హైట్ కన్సిడర్ ఉంటుంది అన్నమాట, ఆ హైట్ కంటే ఎక్కువ కట్టొద్దు బిల్డింగ్స్ అని. సో కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే G+5 వేసుకునే ప్లేస్లో G+2 అయితే వాళ్ళు కొనడానికి ఇష్టపడరు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోగలిగితే షార్ట్ టర్మ్ వాళ్ళు బెస్ట్ రిటర్న్స్ తీసుకుంటారు. అదే లాంగ్ టర్మ్ అంటే వాళ్ళకి కరెక్ట్గా ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వెయిట్ చేయగలను. ఇలాంటి వాళ్ళు ఎక్కడ వెయిట్ చేయాలంటే సిటీకి దూరంగా వెళ్ళిపోవాలి. ఫస్ట్ రూల్. చాలామంది ఏంటంటే సిటీకి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే
సిటీలో ఉన్నట్టు రోడ్లు ఉండవు అక్కడ. సిటీలో ఉన్నట్టు ఫుడ్ కోర్ట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ ఏమి కనబడవు. అదేవిధంగా సిటీలో ఉన్నట్టు అడుగడుక్కి ఒక అపార్ట్మెంట్లో లేదంటే హై రేజ్ ప్లాట్స్లో మనకు కనబడవు. అంటే ఒక గంట దూరంలో ఏమీ కనబడని ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలంటే అందరూ భయపడతారు. కానీ ఒక చిన్న లాజిక్ చెప్తాం మీకు. మనము ఒక 20 years క్రితం మనం ఉన్న ప్లేసుల్లో కూడా రోడ్లు సరిగా లేవు. ఎవరైనా హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్న వాళ్ళన్నా చెక్ చేసుకోమనండి. ఆ ఏరియాలో 20 సంవత్సరాల క్రితం రోడ్స్ లేని పరిస్థితి, షాపింగ్ మాల్స్ లేని పరిస్థితి, ఫుడ్ కోర్ట్స్ లేని పరిస్థితి, ఆ ఏరియాలో రోడ్స్ అసలు క్లీనింగే లేని పరిస్థితి, చిన్న చిన్న రోడ్లు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే 20 సంవత్సరాల్లో అన్నీ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఇన్వెస్టర్, లాంగ్ టైం ఇన్వెస్టర్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దూరంగా వెళ్ళినప్పుడు ఏమీ ఉండవు. ఫస్ట్ మైండ్ సెట్ అది ప్రిపేర్ చేసుకోవాలి. గంట దూరమా, గంటన్నర దూరమా అంటారు. నిజంగా చెప్పాలంటే మీరే చెప్పండి, హైటెక్ సిటీ నుంచి ఏదన్నా మాదాపూర్ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది మనకి? గంటన్నరకి కంపల్సరీ పడుతుంది. అదే కార్లో కూర్చుంటాము, అదే ఏసీ పెట్టుకుంటాము, అదే నెమ్మదిగా వెళ్తాం. ఇక్కడ మనం గంటన్నర వెయిట్ చేసినా ఓపిక ఉంటుంది. కానీ ఒక 1 hour దూరం వెళ్ళి ల్యాండ్స్ చూడాలంటే మాత్రం చాలామందికి ఓపిక ఉండదు. అంటే మా దగ్గరికి వచ్చే కస్టమర్లు చాలామంది అడిగేది ఏంటంటే ఇంత దూరంలో ఎవరు వస్తారు సార్ అంటే, వాళ్ళు రావడానికి ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంకెవరు రారు అనుకుంటారు. బట్ కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వచ్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన దగ్గర కొంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో కొంటారు. సో ఈ లాజిక్ మిస్ అయ్యి ఏం చేస్తారంటే అంత దూరం వెళ్ళలేము అనుకుంటారు. అయితే ఏది ఈజీగా ఉంటుంది అంటే, బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ కలర్ఫుల్గా కనబడుతుంది, మంచి స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది, ఎమ్యూనిటీస్ కనబడతాయి, అంతా కనబడుతుంది. కాకపోతే దీనికి వెనకాల కనబడింది ఏంటంటే 1 కోటి రూపాయల అప్పు. అందరూ కూడా బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 5% కూడా క్యాష్ అండ్ క్యారీలో తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో ఒక లోన్లో ఉంటున్నారు కాబట్టి హోమ్ లోన్ తీసుకుని మనం పెట్టాలి. సో హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే హోమ్ లోన్ తీసుకుని ఒక ఇల్లు తీసుకుని 2వ ఇల్లు కూడా తీసుకుంటున్నారు. దేనికి? అది రెంటల్ పర్పస్ అనమాట. వాళ్ళ ఐడియా ఏంటి అంటే నాకు ఇల్లు ఉండడానికి 2వ ఇల్లు నేను లోన్ మీద తీసుకున్నా. సో నెలకి ఎంత రెంట్ వస్తుంది అంటే 1.5 పెడితే 40,000 రెంట్, 50,000 రెంట్ వస్తుంది అనుకో. అది కరెక్ట్గా అడిగారు. అంటే దాంట్లో ఏంటంటే ఈ డబ్బులు మీవి కాదు, సొంతం కాదు. రెంట్ మీకు ఇస్తారంటే మీ సొంతం కాదు, తీసుకెళ్లి ఈఎంఐ కట్టాలి. సో ఈ లాజిక్ మిస్ అయ్యి ఇదంతా నా డబ్బే అనుకోవడము. అంటే రెంటల్ ఇన్కమ్ కూడా నాకు వచ్చేస్తుంది అని 10 మందితో గొప్పగా చెప్పుకుంటున్నారు అనమాట. నాకు అక్కడ రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. రెంటల్ ఇన్కమ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీరు క్యాష్ అండ్ క్యారీలో కొన్నప్పుడు రెంటల్ ఇన్కమ్ మనది అవుతుంది, లేదా బ్యాంక్ది అవుతుంది, అది మనది కాదు. సో మనం తీసుకుని మళ్ళీ బ్యాంకుని మాత్రమే పోషిస్తున్నాం అన్నట్టు ఈ ప్లేస్లో. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా దూరానికి వెళ్ళాలి. సెకండ్ ఏంటంటే విలేజ్ కనెక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మన షార్ట్ టర్మ్లో ఏం చేస్తాము, రోడ్ కనెక్టివిటీ చెప్పాము. ఇక్కడ రోడ్ కనెక్టివిటీ నేను చెప్పట్లేదు, ఒక విలేజ్ ఉండాలి కంపల్సరీ. ఆ విలేజ్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విలేజ్ ఇవాళ కాకపోతే రేపైనా చిన్నగా నెమ్మదిగా సిటీ అవుతుంది. సిటీ ఇంకొంచెం డెవలప్ అయితే మళ్ళీ మెయిన్ సిటీలో కలుస్తుంది. సో కాబట్టి విలేజ్ కనెక్టివిటీ ఉండాలి. అంటే ఫారెస్ట్ల దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. గవర్నమెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా, అది ఎప్పటికైనా ఉంచుకుంటుంది అలా. సో అలాంటి ప్లేసెస్లో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ గ్రోత్ లేకపోవడంతో ఈ ప్లాట్కి కూడా గ్రోత్ ఉండదు. సో చూసుకునేటప్పుడు కొంచెం విలేజ్ కనెక్టివిటీ కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మట్టి రోడ్డు, కచ్చా రోడ్ అయినా పర్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఇప్పుడు అన్ని మ్యాప్స్ వచ్చేసినాయి. లైక్ 2031 HMDA మ్యాప్ కానీ, లేదంటే లోకల్ విలేజ్ మ్యాప్ ఉంటుంది. వీటిని చెక్ చేసుకుని ఆ ఏరియా ఫ్యూచర్లో పెద్దదయ్యే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు బిలీవ్ మీ అన్న 10x రిటర్న్స్ చాలా ఈజీ. అంటే 1 కోటి రూపాయలు పెడితే 10 కోట్లు ఈజీగా అయిపోతుంది 10 సంవత్సరాలు. సో అది జాగ్రత్త పడాలి.